నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న సుప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దివ్యక్షేత్ర వైభవమేమిటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ధర్మపురి నరసింహస్వామి క్షేత్రానికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1018వ సంవత్సరంలో ఈ క్షేత్రం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి. భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహిమా. కరీంనగర్ జిల్లాలో గోదావరి నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా యోగాసీనుడై స్వయంభూ సాలగ్రామ విగ్రహంగా వెలసి యోగానంద నారసింహునిగా సమస్త భక్తుల అభిష్టాలను నెరవేర్చుతున్నారు. ధర్మవర్మ మహారాజు ధర్మవర్తనుడై ఈ క్షేత్రాన్ని పాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరొచ్చిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. జయ జయ హే జ్వాలా నరసింహ పాహిమా రక్షమా. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నట్టుండే ఈ ధర్మపురి క్షేత్రం ఓ ప్రశాంతమైన సుందర క్షేత్రం. అలనాటి కట్టడాలు, శిల్పకళా రీతులు ఇక్కడ ఏ మూల చూసినా దర్శనమిస్తాయి. తెలంగాణలోనే ప్రసిద్ధ నరసింహ క్షేత్రంగా కీర్తింపబడుతున్న ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి వారి పేరుతో ఉన్న సంస్కృత కళాశాల 4 జిల్లాలకు ఒకటిగా అలనాటి సంస్కృతి వైభవాలను స్ఫురణకు తెచ్చే రీతిలో దర్శనమిస్తుంది. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1018వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయ గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన ప్రాంగణంలో దేవీ దేవతల ఆలయాలు దర్శనమిస్తాయి. సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలోని కట్టడాలన్నీ పురాతన కట్టడాలను తలపింపచేస్తాయి. ఆలయ ప్రాకారాలపై మనోహరమైన శిల్ప సంపద భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అల్లదిగో
వైదిక సాంప్రదాయాలకు, సంస్కృత భాషకు పుట్టిల్లు ధర్మపురి క్షేత్రం. వైదిక శాస్త్ర కోవిదులు, ప్రసిద్ధ సంస్కృత పండితులకు నిలయంగా ఈ క్షేత్రం బాసిల్లుతోంది. గాలి గోపురాన్ని దాటి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని స్మరిస్తూ అనంతమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూ పునీతులవుతారు. రాత్రి వేళల్లో స్వామివారికి భక్తులు తమ మనోవాంఛ ఫలసిద్ధి కోసం జరిపే సేవలన్నీ నయనానందకరం. శ్రీతజన పోష పాప వినాశ చందనమూర్తి నరసింహ లీలా మానుషవేష నరమృగ రూప నరసింహ. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ఈ ఆలయం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంటుంది. భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తితో ప్రణమిల్లి తమ కోర్కెలు నివేదించుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న మరో స్వామి ఉగ్ర నరసింహస్వామి. ఈ ఆలయంలో ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడని ఆ స్వామిని ఉగ్ర నారసింహుడిగా కొలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారి దివ్యమంగళ రూపం భక్తి ప్రపత్తులను పెంచుతుంది. నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. భక్తి విశ్వాసాలతో ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో ఓ పక్కనున్న వల్లుబండను చేరుకుంటారు. ఈ బండ తమ కోర్కెలు సఫలమవుతాయా లేదా అన్న విషయాన్ని తెలియచేస్తుందని భక్తులు నమ్ముతారు. ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం గోపాలకృష్ణుని మందిరం. ఉగ్ర నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న గోపాలకృష్ణుని మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో జగన్మోహనుడు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. అలాగే ఇదే ఆలయంలో స్వామి శిలా విగ్రహం సమీపంలో రుక్మిణి, సత్యభామలు కొలువై ఉన్నారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి వచ్చి కుడిచేతి వైపున ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఎడమ చేతి భాగాన ఉన్న యమగండ దీపాన్ని దర్శించుకుంటారు.
యమగండ దీపాన్ని వెలిగించిన భక్తులకు అకస్మాత్తు మృత్యువు సంభవించకుండా యమధర్మరాజు కాపాడి సకల సంపదలు ఇస్తాడని భక్తులు చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడ భక్తులు యమగండ దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయం. జైన సాంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలో పూర్వం జైనాలయంగా ప్రసిద్ధి నొందిందని చెప్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామి కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పూజలను అందుకుంటున్నాడు. ధర్మపురిలో ఉన్న ఆలయాలన్నిటిలోనూ పురాతనమైందిగా చెప్పబడుతున్న ఈ ఆలయ నిర్మాణం జైనాలయాల ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదని చెప్పబడుతున్నప్పటికీ అంతకు పూర్వం నుంచే ఉండుండొచ్చని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ముందుగా కాశీ విశ్వేశ్వర లింగం దర్శనమిస్తుంది. ఇదే శివలింగం సమీపంలో ఇతర దేవీదేవతల శిలా ప్రతిమలు మనోహరంగా దర్శనమిస్తాయి. గర్భాలయంలో రామలింగేశ్వర లింగం దర్శనమిస్తుంది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, ఆ కారణంగానే ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి నొందాడని చెబుతారు. గర్భాలయంలోని శివలింగం జలస్థం కావడానికి ఒక గుంటలో ఉన్నట్టుంటుంది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు పునర్జన్మ ఉండదని చెబుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు, శారదామాత ప్రతిమలు దర్శనమిస్తాయి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. ఇది ధర్మపురి క్షేత్రం, హరిహర క్షేత్రం. రామచంద్రమూర్తి ప్రతిష్ఠింప చేశాడు కాబట్టి ఇది రామలింగేశ్వర ఆలయం అని చెప్పేసి ఈ స్వామికి పిలువబడుతుంది. ధర్మపురిలో గోదావరి నది దక్షిణాభిముఖి. అందువల్ల అనాదిగా ఈ తీర్థానికి అత్యధిక ప్రాధాన్యత వచ్చిందని చెబుతారు. పూర్వం ఈ నదిలో ఋషులు, దేవతలు తపస్సు చేశారని చెబుతారు. ఇక్కడ నదిలో బ్రహ్మగుండం, యమగుండం, వశిష్ఠగుండం, సత్యవతి గుండం, దేవతల మడుగు, చక్రతీర్థం, గొల్లమడుగు లాంటి గుండాలున్నాయని, ఇక్కడ దేవతలు నిత్యము నివసిస్తారని చెబుతారు. గోదావరి నదీమ తల్లి ఒడ్డున భక్తులకు దత్తాత్రేయుని ఆలయం దర్శనమిస్తుంది. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం. మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ ఆలయంలో కొలువై ఉన్న దత్తాత్రేయుని పాలరాతి విగ్రహం భక్తుల మనస్సును ఆనంద పారవస్యంలో ముంచుతుంది. సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. అలవు కనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమ పతివ్రత ఎవరిని పార్వతి పరమేశుని అడిగింది. ఇదే ఆలయానికి సమీపంలో రామాలయం, హనుమంతుని ఆలయం, ఇతర దేవీదేవతల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి.
యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో సత్యవతి మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో సత్యవతి మాత, చిత్రాంగుడు, ధర్మాంగుడి శిలాప్రతిమలు దర్శనమిస్తాయి. ఇదే ఆలయంలో ఇసుక స్తంభం కూడా దర్శనమిస్తుంది. సత్యవతి దేవాలయం నరసింహాలయమే. ఆ ఆలయ గర్భం నుండి కప్పును చీల్చుకుని వెళ్లి ఆకాశంలో ఎత్తుగా నిలిచిన శిలాస్తంభం సత్యవతి నిలిపిన ఇసుక స్తంభమని చెప్పుకోవటం వల్ల ఈ ఆలయానికి సత్యవతి ఆలయమని పేరొచ్చింది. సత్యవతి ఆలయంలో సత్యవతి మాతను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లి రాజేశ్వరాలయానికి చేరుకుంటారు. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో రాజేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. సిగతరగయగసి పడ శశి తునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే కళలులికి భవభువన ధామం శివ శివ సంయోగ నాట్యం. శంభో మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో 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 మహాదేవ శంభో. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి జరిగే సేవలు భక్తులకు నయనానందకరం. పల్లకి వాహనుడైన స్వామి ఇక్కడ అంగరంగ వైభవంగా దర్శనమిస్తాడు. ధర్మపురి క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. పూర్వకాలం నాటి మనోహరమైన కట్టడాలను, సంస్కృతి సాంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే దివ్యక్షేత్రం ధర్మపురి. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. నారసింహుని కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.